హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ 3 శుభవార్తలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే ప్రకటించనుంది. సో, ఈ యొక్క 3 శుభవార్తలేంటి? వీటికి సంబంధించినటువంటి నిధులు మన ఖాతాలలోకి ఎప్పుడు రాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. సో, మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే రైతు భరోసా పథకం. ఈ పథకం కింద గతంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు విడుదల చేసేది అంటే, ఖరీఫ్ సీజన్‌లో 5,000, అలాగే రబీ సీజన్‌లో 5,000 రూపాయల చొప్పున 2 విడతల్లో కలిపి 10,000 రూపాయల వరకు లాస్ట్ గవర్నమెంట్ అయితే మనకిచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖరీఫ్ సీజన్‌లో 6,000, రబీ సీజన్‌లో 6,000 రూపాయల చొప్పున మొత్తంగా 12,000 రూపాయలని రైతుల ఖాతాలలోకైతే విడుదల చేస్తూ వస్తుంది విడతల వారీగా. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు 2 విడతల రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు. పాత విధానానికి స్వస్తి పలికి, కొత్త విధానానికి నాంది పలికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త విధానంలో డబ్బులను విడుదల చేశారు. తొలి రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు పడితే 10, 15 ఎకరాల పొలం కలిగిన వారికి కూడా అదే రోజున డబ్బులు పడే విధంగా సిస్టమ్‌ని మార్చారు. ఇక ఇప్పుడు 2 విడతలుగా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 3వ విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ 3వ విడత మనకు మరో 2 రోజుల్లో అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి 2,158.43 కోట్ల రూపాయలను నేరుగా అయితే విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే శుభవార్తను అందించారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒక రూల్ అయితే ప్రవేశపెట్టారు. సో, ఈ రూల్ ఏంటో కూడా నేను మీకు ఖచ్చితంగా చివరిలో చెప్తాను. ఇక మిగిలినటువంటి 2 శుభవార్తల విషయానికి వస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇదే నెలలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా 2,000 రూపాయల చొప్పున, అలాగే 22వ విడత ఈకేవైసీ కారణంగా ఆగిపోయినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారికి 22వ విడత 2,000 రూపాయలతో పాటు 23వ విడత 2,000 రూపాయలు, టోటల్‌గా 4,000 రూపాయల వరకు ఒక్కొక్క రైతు ఖాతాలోకి డబ్బులైతే విడుదలైతే చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మనకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే వర్తిస్తుంది. అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా చివరి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులతో పాటుగా ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇవి 2 కాకుండా మూడో శుభవార్తకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ పథకాన్ని కూడా అయితే మనకు త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి డబ్బులు వస్తాయి అనే విషయం పైన మనకు కేంద్ర క్యాబినెట్ అయితే మనకు ఊహించని శుభవార్త అయితే ఇచ్చిందనమాట. సో, ప్రస్తుతం ఎల్ నిలో అనే ప్రభావంతో పర్యావరణ పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయాయి. సో, రాబోయే కాలంలో వర్షాల కంటే కూడా కరువు ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో వేడి నీళ్ళు ఎక్కువగా పొంగి ఈ నీటిని, భూమి మీద ఉన్నటువంటి నీటిని అంతటిని కూడా ఆవిరైపోతాయి. సో, ఆవిరైపోయినప్పుడు కరువులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీనిచ్చి ఊరట కలిగించాలని, రాబోయే ఎలక్షన్స్‌లో అది ప్లస్ అవుతుందనేసి భావించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 11 కోట్ల మంది రైతులకు గాను రైతు భరోసా పథకం, పీఎం కిసాన్ పథకంతో పాటుగా ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని, రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని 4 దఫాలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి అప్డేట్ ప్రకారంగా మీరు గనక సకాలంలో రుణాలు తీసుకొని చెల్లిస్తూ ఉన్నవారు గనక అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పథకం వర్తిస్తుంది. సో, ఈ పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఈ యొక్క పథకాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో నేరుగా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి, అనంతరం రైతు భరోసా డబ్బులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు, వీటితో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి పార్లమెంట్‌లో ఈ నెలాఖరు లోపల మనకు ఫైనల్ డెసిషన్ అయితే వస్తుంది. సో, ఆ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆన్ పైన పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా డైరెక్ట్‌గా మీ యొక్క ఫోన్‌కి అయితే వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.